హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని ఆసరా పెన్షన్ల పెంపు గురించి అదిరిపోయే శుభవార్తను మీతో పంచుకుంటున్నాను. న్యూ ఇయర్ కానుకగా విడుదల చేయబోతున్నారు. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. టీజీ గవర్నమెంట్ నుంచి పెన్షన్దారులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ఇక అసలు విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర జనాభా సుమారు 4 కోట్లకు పైగా ఉండగా అందులో సుమారు 40 నుంచి 44 లక్షల మంది ఆసరా పెన్షన్లు పొందుతున్నారు. వీరిలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, అలాగే హెచ్ఐవి, డయాలసిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి సుమారు 15 నుంచి 17 రకాల పెన్షన్లు అందుతున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం యూడిఐడి కార్డు, లైఫ్ సర్టిఫికెట్ తప్పనిసరి చేసింది. ముఖ్యంగా 60 సంవత్సరాల పైబడిన వారు ప్రతి సంవత్సరం లైఫ్ సర్టిఫికెట్ అప్డేట్ చేయాలి. లేదంటే బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతాల్లో పెన్షన్ నిలిపివేస్తారు. ఇప్పటికే కొంతమంది అప్డేట్ చేసుకోగా మరికొందరు చేయకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం పాత పెన్షన్లను కొనసాగిస్తున్నప్పటికీ అనర్హులుగా పెన్షన్ పొందుతున్న వారిని తొలగించే ప్రక్రియ కూడా కొనసాగుతుంది. కొన్ని జిల్లాల్లో సర్వేలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా డిసెంబర్ చివరి వారంలో పెంపు గురించి ప్రకటించి న్యూ ఇయర్ సందర్భంగా ఆసరా పెన్షన్ల పెంపు చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తాజా సమాచారం ప్రకారం నేషనల్ లెవెల్ ఉద్యోగులు రిటైర్ అయిన వారికి 15,000 రూపాయల పెన్షన్, సాధారణ ప్రజలైన వృద్ధులు, వితంతువులకు 4,000 రూపాయల వరకు, అలాగే వికలాంగులకు 6,000 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం వస్తున్న 16 రూపాయలు అనేది కొనసాగుతుందా లేదా అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అంటే ప్రస్తుతం వృద్ధులకు, వితంతువులకు 2,016 రూపాయలు, అలాగే వికలాంగులకు 4,016 రూపాయలు ఇస్తున్నారు కదా. పెన్షన్లు పెంపు చేస్తే ఈ 16 రూపాయలు అన్నది యాడ్ చేస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఈ పెన్షన్ న్యూ ఇయర్ కానుకగా జనవరి 1వ తేదీన ప్రకటించే అవకాశం ఉంది. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.